జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో. జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. ప్రైజ్ లార్డ్ అండి. సిఎస్ఐ తెలుగు సంఘ సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆరాధన క్రమంలోనికి వెళ్ళిపోదాము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినందదగినది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. కీర్తనలు 95 1-7 వచనాలు ఈ విధముగా ఉన్నవి. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగచేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆమేన్. అందరం కనుక కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవిస్తాము. అత్యంత కృప కలిగిన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రములు ప్రభా. మరి ఒక శుక్రవారాన్ని నీ కృపలో మాకు అనుగ్రహించినందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపిస్తున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడైన దేవ, ఆలోచనకర్తవైన దేవ, నిత్యుడవగు తండ్రి, సమాధానమునకు అధిపతి అయిన దేవ, నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత ఆరాధింపబడిన వాడా, ఇంతకాలం మమ్మల్ని సజీవు లెక్కలో నీ కృపలో కాచి కాపాడుతున్న దేవా, మమ్మల్ని స్వదేశంలో ఉన్న మా యొక్క బంధుమిత్రులను, మా కుటుంబీకులందరినీ కూడా క్షేమంగా కాచి కాపాడుతున్న దేవా, నీకే లెక్కలేని స్తోత్రాలను చెల్లిస్తున్నాము తండ్రి. నీ అత్యంత కృపను ప్రభా మా మీద కుమ్మరిస్తున్నందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. నాయన యేసయ్య, ఈరోజు ఆరాధన అంతటినీ నీ హస్తాల్లోకి అప్పగిస్తున్నాము దేవా. మాట్లాడబోతున్న దైవజనులను రెట్టెంపుల ఆత్మ అభిషేకముతో నింపుకొని తండ్రి నాయన దైవజనులను ప్రభా నాయన నీ సెలవు చాటున మరుగుపరిచి నేటి దినమునకు మాకు కావలసిన ఆహారమును, ఆత్మీయ ఆహారం నీ కృపలో అనుగ్రహించి మా హృదయాలను మేము సిద్ధపరచుకొని వాటిని గైకొని ప్రభా వాక్యానుసారమైన జీవితాన్ని చేయడానికి సహాయము చేయమని వేడుకొనిచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవా నాయన, ఇప్పటిదాకా కూడా నీ కృపలో మమ్మల్ని కాచి దాచి కాపాడినందుకు మరి ఒక్కసారి నీకే లెక్కలేని స్తోత్రాలను చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా ఆరాధన క్రమంలో ప్రభా నాయన తండ్రి పాల్గొంటున్న బిడ్డలందరినీ కూడా నీ కృపలో ఆశీర్వదించి దీవించండి దేవా. తండ్రి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభా నాయన సమస్తము తండ్రి ఆది నుండి అంతం వరకు కూడా ఈ ఆరాధన క్రమము నీ హస్తాల్లోకి అప్పగిస్తున్నాము తండ్రి. నాయన యేసయ్య, పాటల ద్వారా మీరే మహిమ పొందుకోండి. వాక్యం చదువుతున్న బిడ్డల ద్వారా మీరే మహిమ పొందుకోండి యేసయ్య. వాక్యోపదేశకుల ద్వారా మీరే మహిమ పొందుకోండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ప్రభా
తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావం మా జీవితాల ద్వారా మీరే పొందుకోమని ఈ ఆరాధన సమస్తము నీ హస్తాలకు మరి ఒక్కసారి అప్పగించుకుంటూ పరిశుద్ధుడైన యేసు నామములో ఈ కొద్ది విజ్ఞాపనలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. Everything I am, but everything I'll be, I give it to you, Lord, and do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Praise the Lord. Everything I am, but everything I'll be, I give it to you, Lord, and do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Praise the Lord, praise the Lord. Praise the Lord, praise the Lord. Praise the Lord, praise the Lord. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు సంఘ ఆరాధనలో పాల్గొంటున్నాం సిఎస్ఐ సంఘ బిడ్డలందరికీ, విశ్వాసులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని కృపను బట్టి మరి యొక్క శుక్రవార దినాన దేవుని ఈ రీతిగా ఆరాధించుకోవడానికి సజీవ లెక్కలో మనందరినీ లెక్కించినటువంటి దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ప్రియులారా, మరి ఈరోజు పెంతెకోస్తు తర్వాత 8వ వారంలో మనము ఆరాధన జరిగించుకుంటున్నాము. మరి ఈరోజు మనకివ్వబడినటువంటి అంశమేమనగా అభిషక్త పరిచర్య, మార్పు కలుగజేయుటకు మార్పు నొందినవారు. ఈ అంశాన్ని గురించి మనకు దైవజనులు వివరిస్తారు. మనమందరము ప్రార్థనా పూర్వకంగా కనిపెట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. అయితే ఈ రోజుకు ఇవ్వబడినటువంటి సంగ్రహ ప్రార్థనను చేసుకుందాం. దయచేసి స్క్రీన్పై కనబడుతున్నటువంటి ప్రార్థనను మీరందరూ నాతో కలిసి ఏకీభవించి మరి చెప్పవలసిందిగా, ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రధాన కాపరివైన దేవా, దేవుని ప్రజలమైన మమ్మును నీ గొర్రె పిల్లలుగా ఎల్లప్పుడూ పిలుచుచు మమ్ములను మేపుచు కాయుచు ఉన్నవాడవు. నిన్ను ద్వేషించు వారిలో నుండి నీ కొరకు ప్రజలను చైతన్యపరచు వారిని లేవనెత్తుము. అలాగుననే నీ కొరకు నీ సమాజమును మార్పు నొందించుటకు వారికి తగిన అనుభవమును అనుగ్రహించుము. నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచుండెడి మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. Maria,
పాఠ్యభాగము హెస్కేల్ గ్రంథము 33వ అధ్యాయం 1 నుంచి 9 వచనం చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారిలో ఇట్లను, నేను ఒకానొక దేశం మీదికి ఖడ్గము రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకుని కావలివానిగా నియమించిన ఎడల అతడు ఆ దేశం మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాగా ఊది జనులను హెచ్చరిక చేసి సమయమున ఎవడైనను బాకానాదములు వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవ్యాధి. బాకానాదములు వినియు వాడు జాగ్రత్త పడకపోయెను కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవ్యాధిని ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి ఒకరిలో ఒకరి ప్రాణము తీయుటయు తటాసించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించి ఉన్నాను. ఎలయనగా నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వానిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును కానీ అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలెనని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గమును విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును కానీ నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు. ఈ వాక్యమంత పర్యంతం. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ఏర్పాటు చేసిన కీర్తనాలు 99 కీర్తనలను చదువుకున్నాము. యెహోవా రాజ్యం చేసి ఉన్నాడు, జనులు వణుకును. ఆయన కిరీపుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సీయోనులో యెహోవా మహోన్నతుడు, జనములు అన్నిటిపైన ఆయన హెచ్చించి ఉన్నాడు. భయంకరమైన గొప్ప నామముల కంటే స్తుతించుదురు. యెహోవా పరిశుద్ధుడు, యథార్థాన్ని బట్టి నీవు న్యాయమును ప్రేమించి రాజును సిద్ధపరుస్తున్నావు. యాకోబు సతుల మధ్య నీవు నీతి న్యాయాలను జరిగించి ఉన్నావు. మన దేవుడిని యెహోవా కనపరచుడి. ఆయన పాదపీఠల ఎదుట సాగిలపడి ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎదుగుల్లో మోషే ఆరోనుండిరి. ఆయన నామను బట్టి ప్రార్థన చేయవారు సమయలుండెను. వారి యెహోవా మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభములో నుండి ఆయన వారికి మాటలాడెను. వారు ఆయన శాసనాలను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టాలను అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపం పరిహారించి దేవుడైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను కనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతాల ఎదుట సాగిలపడి పరిశుద్ధ పాఠభాగం దేవుడు దీవించేలాగా. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలండి. ఈ శుక్రవారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల
అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. అలాగునని పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగిలిన మద్యపాన శక్తులను, దుర్లాభము ధనాపేక్షించు వారునై ఉండక విశ్వాసమర్ణమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెమును చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలుని వారై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసు నందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ప్రైజ్ లార్డ్. ఈరోజు కొరకు ఏర్పరచబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 19 వరకు ఇలా రాయబడి ఉన్నది. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతనిని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ని అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళిచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతిలో నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన సిఎస్ఐ తెలుగు సంఘ బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. అందరూ బాగున్నారు కదండి. సమయమందు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించాలని కోరుచు. ప్రార్థన. స్తోత్రం. మహిమ గల తండ్రి, మహోన్నతుడా, కృప కలిగిన మా రక్షకానికి వందనాలు. గడిచిన శుక్రవారం నుండి శుక్రవారం వరకు నీ సజీవమస్తుని భద్రపరిచావు, నీకు వందనాలు ప్రభు. నీ ప్రసన్నత తోడుగా ఉంచండి. నీలో నుంచి సాగిపోయే కృపాధన్యత దయచే ప్రభువా, నీకు వందనాలు ప్రభువా.
దేవా ఇదిగో పరిశుద్ధడానికి వందనాలు ప్రభు. ఈ మధ్య సాయంకాల సమయంలో ప్రభు ఆరాధనలో ప్రభు పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఇచ్చాను. ప్రార్థన చేసిన కుమారుని దీవించి ఆశీర్వదించండి. నీ ప్రసన్న తోడుగా ఉంచండి. ఆయన ప్రార్థన అంగీకరించి నడిపించండి ప్రభా. సంగ్రహ ప్రార్థన చేసిన కుమారుని బట్టి నీకు వందనాలు. ఈ దోస్తుని బలపరచండి. నీ ప్రసన్న తోడుగా ఉంచి నడిపించి ప్రభు. ప్రార్థనలు అంగీకరించండి దేవా. పాటలు పాడిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ప్రభు. అని స్తోత్రములు తండ్రి. ప్రభు వారి స్వరాలు ప్రమిసంలో వినిపించిన మంచి స్వరాలు దయచేసి ఆ స్తుతులు మీరు అతికొని నడుచున్నా నీకు వందనాలు. వాక్ష లేఖన భాగాలు చదివిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభు. బిడ్డలను నీ కృపలో భద్రపరచండి దేవాని స్తోత్రం. వాక్షని గ్రహించే మనసు జ్ఞానము దయచేసి నడిపించమని నడుచున్నాను ప్రభు. అని స్తోత్రం తండ్రి. తరువాత ప్రభు వాక్షను ప్రకటిస్తున్న నీ దోస్తుని బట్టి నీకు వందనాలు. నీ సెలవు సాటు మరుగుపరచండి ప్రభు. నీ దోస్తుని మాకు కావలసిన వర్తమానం వినిపించమని నడుచున్నాను. నీకే వందనాలు ప్రభు. వందనాలు తండ్రి. మా సంఘ బిడ్డలు అనేక మంది ప్రభు. అని స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా మీరే ప్రతి ఒక్కరిని బలపరచండి. పనులు ఉద్యోగాలు లేకుండా ఉన్న వారికి ఉద్యోగాలు దయచేయమని నడుచున్నాను. నీకు వందనాలు. స్వదేశం ప్రయాణం చేయాలని ఆశ కలిగిన బిడ్డలు ప్రభు మీరే టికెట్ దొరకడానికి స్వదేశం ప్రభు రావడానికి మీరే తోడుగా ఉంచి నడిపించమని నడుచున్నాను. నీకు వందనాలు ప్రభు. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు ప్రభు. దేవానికి వందనాలు. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభు. స్తోత్రం నాయన. సంఘ బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. ఫ్యామిలీ వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. వారి బిడ్డల యొక్క ఉద్యోగాల్లో సహాయం దాయ ప్రభా. బిడ్డల యొక్క ప్రభా విద్యలో సహాయం దాచేమని అడుగుచున్నాను ప్రభా. వారి ఉద్యోగాలకు నీ కాపుదలను గ్రహించండి. శారీరక మంచి ఆరోగ్యం దాచేమని అడుగుచున్నాను. వారి బంధుమిత్రులను కాపాడని ప్రభా. వారి బంధుమిత్రుల కుటుంబాలను కాపాడమని అడుగుచున్నాను. నీకు వందనాలు ప్రభు. వందనాలు తండ్రి. ఏ సురక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అని స్తోత్రం. విద్యను పెంచిన బిడ్డలకు మంచి జ్ఞానము వివేచన జ్ఞాపక శక్తి దయచేసి నడిపించమని అడుగుచున్నాను. నీకు వందనాలు. మహిమగల తండ్రి నీకే వందనాలు ప్రభా. గొప్ప దేవా నీకే వందనాలు. సర్వోన్నతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభుని స్తోత్రములు తండ్రి. ఏ రీతిగా ప్రభు స్తోత్రం. ఎవరైనా బలహీనులుగా ఉంటే ప్రభు వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. నీకు వందనాలు. స్వస్థపరచండి ప్రభా. దేవా ఇదంతో మంది ప్రభు కరోనా వైరస్తో బాధపడుచున్నారు దేవా. వారిని విమోచన కలిగి కరోనా వైరస్ని విమోచన కలిగి చేయమని అడుగుచున్నాను తండ్రి. నీవు రక్షకుడవు. నీవు మాకు సెలవులో మరణించిన దేవుడు ప్రభుని స్తోత్రం. దేవ నీవు మా కాపరి కనుక నీ కాపుదలను గ్రహించి వైరస్ని తొలగించి నీ సాక్షులుగా సాగిపోయే కృపాధన్యత దాయిచ్యమని అడుగుచున్నాను. నీకు వందనాలు. మహిమగల తండ్రి నీకే వందనాలు ప్రభా. నీ ఒక్కడు మాత్రమే దాన్ని తొలగించగలిగిన దేవుడు కనుక తొలగించని స్తోత్రములు తండ్రి. అనేక మంది లోకయాత్రను ముగించుకుంటున్నారు ప్రభా. ఇదిగో తండ్రి నీ బిడ్డలు అరితిగా నశించడం నీకు ఇష్టము కాదు కనుక మీరే ప్రభా జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాను తండ్రి. నీవు సృష్టించిన భూమి మీద ఉన్న నరులని జ్ఞాపకం చేసుకో ప్రభా. మేము చేసిన అపరాధము మా పితరులు చేసిన అపరాధాలు క్షమించి దేవా మీరే ప్రభా ఒకసారి వ్యాధిని తొలగించి తిరిగి నీ సందులో ప్రభా నిన్ను ఆరాధించిన కృప చూపని ప్రభా. ప్రపంచవ్యాప్తంగా దేవా సువార్త ఆగిపోయింది ప్రభు స్తోత్రములు తండ్రి. ప్రపంచవ్యాప్తంగా సభలు ఆగిపోయాయి ప్రభా. ప్రపంచవ్యాప్తంగా ప్రభు స్తోత్రములు తండ్రి. దండయాత్రలు సువార్త చేసేవారు ఆగిపోయారు ప్రభా. నిశ్చితమైన నీ పరిశుద్ధ నామాన్ని ప్రకటించడానికి మీరు ఈ వైరస్ని తొలగించమని అడుగుచున్నాను దేవా ప్రభా. నీ సన్నిధికి వెళ్ళటానికి మార్గాలు లేవు ప్రభా. నీ స్తోత్రములు తండ్రి. నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆనాడు సొలొమోనుకి ప్రభా మందిరం వైపు చూసి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తానను. మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించి వారికి దీవెన ఆశీర్వాదాలు ఇస్తానని ప్రభు. ఈ దినమందు దేవా అనేక మంది సంధికి వెళ్ళటానికి మార్గాలు లేవు. ఆరాధన మూయబడ్డాయి కనుక తెరవబడటానికి ప్రభు ఈ వైరస్ని తొలగించమని అడుగుచున్నాను. నీకు వందనాలు ప్రభు. వందనాలు తండ్రి. దుఃఖంలో ఉన్న బిడ్డలకు ఓదార్పు దాయిచ్చమని అడుగుచున్నాను. నీకు వందనాలు దేవాని స్తోత్రములు తండ్రి. నీ నామ మహిమార్థమే సాగిపోయి కృపను గ్రహించండి ప్రభు. అదిగో తండ్రి నీ సేవ చేస్తున్న సేవకులందరినీ చేతికి అప్పగిస్తున్నాం. అనేక మంది ప్రభుని స్తోత్రములు తండ్రి. ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు. మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆకాశపక్షం పోషించే దేవుడు వారిని కూడా పోషణ అనుగ్రహించండి ప్రభు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధులమైన తండ్రి నీకే స్తోత్రం. నీకే స్తోత్రం. నీకే స్తోత్రములు ప్రభు. నీకు వందనాలు ప్రభు. తిరిగి సువార్త చాటింపడే కృపాదనితో అనుగ్రహించే స్తోత్రములు తండ్రి. దేవా సేవ చేస్తున్న సిఎస్ఐ తరపున సేవ చేస్తున్న సేవకులను రెవరెంట్స్ని చేతిగా అప్పగిస్తున్నాం ప్రభు. దేవా బిషప్ను బట్టి నీకు వందనాలు ప్రభు. మోడరేటర్స్ని బట్టి నీకు వందనాలు. డైరెక్టర్స్ని బట్టి నీకు వందనాలు. వారందరినీ వారి కుటుంబాలను దీవించాల్సింది. వారి సంఘానికి కాపుదల నాయచమని అడుగుచున్నాను.
ప్రత్యేకంగా తమిళ గ్రూప్ ప్రభు తమిళ ప్యారిష్ని బట్టి నీకు వందనాలు ప్రభు. తమిళ ప్యారిష్ని ప్రభు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచండి. రెవరెండ్ ప్రేమ విక్టర్ కుమార్ గారిని బట్టి నీకు వందనాలు. మంచి ఆరోగ్యం అయితే తన కుటుంబాన్ని దీవించండి. దాంట్లో మెంబర్స్ అందరినీ కరుణించి కాపాడమని ఇచ్చిన నీకు వందనాలు ప్రభు. అదే రీతిగా ప్రభుని స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా స్త్రీల సమాజం వారిని కూడా దీవించి ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. యూత్ వారిని బట్టి నీకు వందనాలు ప్రభు. దిగో తన పరిస్థితి సండే స్కూల్ బిడ్డలను బట్టి నీకు వందనాలు. నీ కృప నీ కాపుదల ఆదరణ వారికి అనుగ్రహించేది. సంఘంలో వ్యక్తులను బట్టి నీకు మంచి ఆరోగ్యం ఆయుష్ దయచేపుని స్తోత్రమైన బ్రాంచ్ సంఘాలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆదరించి మనం ఇచ్చున్నాను నీకు వందనాలు ప్రభు. వందనాలు యేసు రక్షకానికి స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి నీకే వందనాలు ప్రభు. దేవా నిశ్చితమైతే ప్రభుని స్తోత్రం. దుబాయ్లో ప్రభు అదిగో ఫ్రైడే రోజున ఆరాధన చేయటానికి షేకులతో మాట్లాడండి. షేకులు పర్మిషన్ ఇవ్వడానికి మీరే కృప చూపించండి ప్రభు. మరలా తిరిగి యథావిధిగా ఒకే స్థలమందు చేరి ఆరాధన చేసే భాగ్యం మీరు అనుగ్రహించమని ఇచ్చున్నాను నీకు వందనాలు. దుబాయ్ని పరిపాలించే షేకులకు మంచి జ్ఞానము ఆరోగ్యం అనుగ్రహించినప్పుడు స్తోత్రం ఆయన. ఇండియాని పరిపాలించుతున్న ప్రభు అధికారులను బట్టి నీకు వందనాలు. మంచి జ్ఞానం వారికి అనుగ్రహించినప్పుడు స్తోత్రం ఆయన. మా ఇండియాని జ్ఞాపకం చేసుకో ప్రభు అని స్తోత్రం. వైరస్ మరి భయంకరంగా కొనసాగుతున్నది ప్రభు. నిశ్చితమైతే దాన్ని బంధించి మనం ఇచ్చినాం నీకు వందనాలు ప్రభు. ఎంతో అతివృష్టి అనావృష్టి ఎన్నో ప్రాంతాలు వరదతో నిండినాయి తండ్రి. నిశ్చితమైతే వారికి ఆదరణ కలుగు చేయమని ఇచ్చినాం నీకు వందనాలు ప్రభు అని స్తోత్రం. వారికి కట్టుకోవడం వస్త్రం లేదు, కొన్ని ప్రాంతాలు దేవా తినడానికి ఆహారం లేదు ప్రభు అని స్తోత్రం తండ్రి. పరిశుద్ధుల నీవే వారికి ఆదరణ కలిగించి మీరే ప్రభు వాతావరణాన్ని మానవులకు అనుకూలంగా మార్చి ఇచ్చిన నీకు వందనాలు దేవా. మా ప్రియ బిడ్డలు సంఘ బిడ్డలు ప్రభు అనేక మంది గర్భవతులుగా ఉన్నారు. మంచి ఆరోగ్యం బలం దయచేయండి. వారు వేసుకుంచిన మందులు దించిన ఆహారాన్ని పరిశుభ్రపరచమని ఇచ్చినారు. అనేక మంది బిడ్డలు ప్రభు గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు స్తోత్రములు తండ్రి. నీ కృపలో వారికి బహుమానం దయచేయమని ఇచ్చినారు. పుట్టినరోజులు చేసుకొచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభు. మ్యారేజ్ డేలు చేసుకొచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. నీ కృప తోడుగా ఉంచి నడిపించండి ప్రభు స్తోత్రం నాయన. గృహాలు కట్టుకొచ్చిన బిడ్డలకు కావలసిన ధన సహాయం మీరు అనుగ్రహించండి ప్రభు స్తోత్రములు తండ్రి. బిడ్డలకు వివాహాలు చేయాలని ఎంతో ఆశ కలిగిన ప్రభు తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు. వారి వివాహాలు జరగడానికి కూడా మీరే మార్గము సరళం చేయండి తండ్రి. నీకే వందనాలు. మహిమగల తండ్రి నీకే వందనాలు. పరిశుద్ధుడానికే వందనాలు. కృప కలిగిన మా రక్షకుడానికే వందనాలు. మహోన్నతుడానికే వందనాలు. సహాయము ఆదరణ దయచే ప్రభు. నీలో నిలిచి సాగిపోయే ధన్యతలోనికి నడిపించమని ఇచ్చినాను తండ్రి. నీకు వందనాలు ప్రభు. వందనాలు. మేమేమైనా నీ కృత మరడి కాదు కనుక ప్రభు ప్రత్యేకంగా ఈ దిన ముందు వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను వినగల చెవి గ్రహించగల మనసు దయచేసి ప్రకటిస్తున్న ఆ వాక్యాన్ని ప్రకటించి దోస్తుని ఏడంతల ఆత్మశక్తి అభిషేకించి నడిపించి దేవా ఇంకను ఎవరి గురించి మరిచిన గత మమ్మల్ని క్షమించి ప్రభు వారి ప్రతి ఒక్కరి అవసరం తీర్చమని దినదీవెనలతో మమ్మల్ని నింపి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు ప్రతిమాలుడి పని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. Ourselves and griefs to bear.
పట్టాలై తెలుగులో పాట. ప్రీతి గల యేసు ఎంత గొప్ప మిత్రుడు, మితిలేని దయచేత అత్తుచు ప్రేమించు క్రీస్తుతమన మంతన పరిచేరను శక్తిగా గల మిత్రుడు వృత్తి పొంది కృపతో శాంతి కలిగించెను భీతి నందున చింత క్రాంతులైన క్రీస్తు యొక్క దీప్తి ప్రియమైన దేవుని సంగమ సిఎస్ఐ తెలుగు చర్చ్ దుబాయ్ ప్రభుపేట మీకందరూ కూడా మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఆశీర్వాదం గారు అనితి గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 1 నుంచి 9 వచనములు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుడు చూచి బాక ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడెన్నో బాకానాదం వినియో జాగ్రత్త పడినందున ఖడ్గం వచ్చి వాని ప్రాణం తీసిన ఎడల వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. 5వ వచనము, బాకానాదం వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణములకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. 6వ వచనం, అయితే కావలివాడు ఖడ్గము వచ్చుడు చూచి బాక ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వారిలో ఒకరి ప్రాణం తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గుర్చి విచారణ చేయుదును. 7వ వచనము, నరపుత్రుడా, నేను ఇశ్రాయేలులకు కావలివానిగా నేను నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. 8-9 వచనాలు కూడా తర్వాత మీరు చదువుకోండి. ఈ వచనంలో మనం చూసినట్లయితే ఎక్కువగా మనకు కనిపిస్తున్న మాట ఒక సమాచారం కనిపిస్తుంది ప్రియులారా. ఒక ఖడ్గము, ఒక బాక, హెచ్చరిక, ప్రవాసము, ప్రకటన, పశ్చాత్తాపము, కావలి, ఉత్తరవాది, ఇటువంటి విషయాలు మనము చూస్తున్నాము. కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాము. 33వ అధ్యాయము 2వ వచనంలో నీ జనులకు సమాచారము ప్రకటించు అని చెప్పి దేవుడైన యెహోవా హెచ్కేలకు సెలవిస్తున్న మాట. సమాచారము, దేవుడు సమాచారం తెలియచేయడం అంటే అది చాలా పెద్ద విషయం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. దేవాది దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, ఆయన కునుకడు నిద్రపోడు. ఆయన కునుకక నిద్రపోక తన జనులను ప్రపంచమునంతటినీ కాచి కాపాడుతున్న దేవుడు, తన ప్రజలను ప్రత్యేకంగా ఆదరిస్తున్న దేవుడు. మనకులాగా చిట్ చాట్ చేసే దేవుడు కాదు. పక్కింటి విషయాలు, ఆ పక్కింటి విషయాలు, ఇరుగు పొరుగు వారి విషయాలు, స్నేహితుల విషయాలు, ముసలమ్మ ముచ్చట్లు పట్టించుకున్న దేవుడు కాదు. ఆయన దినమెల్లా చేతులు చాచి ఎవరు రక్షింపబడతారో, ఈ దినమున ఏ ఆత్మ రక్షింపబడుతుందో పరలోకం చేర్చుకుందాం.
వారిని రక్షిద్దాం. మంచి ఆపదలో ఉన్న రక్షించుటకు యెహోవా రాఫాగా నిత్యము కునుకక మనలను కాయిచున్న దేవుడు. ఆయన ఖాళీగా ఉన్న దేవుడు కాదు. ఈజ్ నాట్ ఎ ఫ్రీ గాడ్. కాబట్టి చాలా బిజీగా ఉండే దేవుడు, అటువంటి దేవుడు ఈ భూమి మీదకి సమాచారం పంపిస్తున్నాడంటే అది చిన్న విషయం కాదు. ఒకప్పుడు చాలా సందర్భాల్లో దేవుడు భూమి మీదకు సమాచారం పంపించడం మనము చూస్తాం. ప్రారంభంలో నోవాహు దినాల్లో దేవుడు భూమి మీదకి సమాచారము పంపించాడు. నోవాహును పిలిచి, నీవు ప్రజలకు తెలియచేయి, ఇదిగో వారి యొక్క పరిస్థితి బహుభయంకరంగా ఉన్నది, లోకం యొక్క పరిస్థితి బహుభయంకరంగా ఉన్నది, నేను నాశనం చేయబోతున్నాను, జలప్రలయం రప్పించబోతున్నాను, నువ్వు వారిని హెచ్చరిక చేయి అని చెప్పినప్పుడు నోవాహు మాటలను నోవాహు ఆ రీతిగా చెప్పినప్పుడు వారు నోవాహు మాటలను పట్టించుకోకపోవడం, ఆ తర్వాత అనేక మంది నాశనం అయిపోవడం, నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడడం మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఒక మహా ఉపద్రవము రాకబోయే ముందు ఒక పెద్ద పరిస్థితులన్నీ కూడా దిగజారిన స్థితిలో ఉండేటప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే దేవుడు సమాచారాన్ని ఈ భూమి మీదకి పంపించడం మనం చూస్తున్నాం. అంతేకాదు నోవాహు మాత్రమే కాదు, ఒక పట్టణానికి దేవుడు సమాచారం పంపించడం చూస్తున్నాం. నినివే పట్టణానికి దేవుడు సమాచారం పంపించాడు, ఇదిగో మీ పరిస్థితి బాగాలేదు, యోనాను పిలిచి నువ్వు వెళ్ళు, ఆ యొక్క రాజును పట్టణమును గదించు అని చెప్పిన వెంటనే రాజుతో సహా ఆ సమాచారం విని వారు ఆ సమాచారాన్ని గైకొని సమాచారాన్ని బట్టి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి గోని పట్టు కట్టుకొని దేశ ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని ఆ ప్రమాదం నుంచి తప్పించినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు ప్రియులారా, ఒక వ్యక్తికి, ఒక రాజుకు దేవుడు సమాచారం పంపించాడు. ఓ రాజా, నీవు చేసిన పని చాలా పొరపాటు. నాతాను ప్రవక్తను పంపించి దావీదును హెచ్చరించిన సంగతి మనకు తెలుసు. ఈ రీతిగా బైబిల్లో మనం చూస్తే అనేక చోట్ల యెహోవా దూత యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. అనేక సార్లు యెహోవా దూతగా దేవుడు ఈ లోకంలోనికి పంపించి సమాచారమును తెలియచేయడం మనము చూస్తున్నాం. లోతు యొద్దకు దేవుడు దూతలను పంపించి, యెహోవా దూతలను పంపించి, ఇగో ఈ పట్టణము కాలిపోబోతుంది. కాబట్టి ప్రియులారా, మన దేవుడు ఇశ్రాయేలుని కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన చిట్ చాట్ చేసే దేవుడు కాదు, వెరీ బిజీ. అటువంటి దేవుడు ఈ భూమిపైకి ఒకరి ద్వారా ఒక సమాచారము పంపిస్తున్నాడంటే అది చిన్న విషయం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కొన్ని విషయాలు లోతుగా చూద్దాం. ఈ సమాచారంలో ఏముందో మనం చూద్దాం. దేవుడు ఒక సమాచారాన్ని హెచ్కేఎల్కి ఇవ్వడం మనం చూసాం. ఆ సమాచారంలో ఏముంది? ఈ సమాచారంలో చల్లని మాట కనిపించట్లే. సాధారణంగా ఎవరైనా మాట కబురు తీసుకొస్తే ఎంత చల్లని మాట కబురు చెప్పావయ్యా, ఎంత చల్లని కబురు చెప్పావమ్మా, కడుపు నిండిపోయింది అనుకుంటారు, రిలాక్స్ అవుతారు కదా. ఒక ప్రమాదకరమైన సిచ్యుయేషన్ అయితే చాలా టెన్షన్ పడతారు, కొంతమంది ఇబ్బంది పడతారు. దేవుడు యెహెజ్కేలుకి ఇచ్చినటువంటి ఈ సమాచారంలో చల్లని మాట లేదమ్మా, చల్లని మాట లేదు. ఏం కనిపిస్తుందంటే ఖడ్గము కనిపిస్తుంది. ఖడ్గం అనగా అది తెగులు కావచ్చు, అది ఒక మరణం కావచ్చు, లేకపోతే అగ్ని వడగండ్లు లాంటి ప్రమాదం కావచ్చు. ఖడ్గము. ఇంకా వచనం చూపిస్తాను మీకు. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే సుమియోను అనేటటువంటి పరిచారకుడు దేవుని సన్నిధిలో బాలుడుగున్నటువంటి చిన్న యేసు ప్రభువారికి చూస్తూ తల్లి అయిన మరియతో చెప్తున్నాడు, అమ్మా, నీ యొక్క హృదయంలో నుంచి ఖడ్గము దూసుకొని వెళ్ళబోతున్నది. ఖడ్గము దూసుకొని వెళ్ళబోతున్నది అంటే ఒక కత్తి దూరిపోతుందని కాదు అర్థం. అక్కడ దేవాది దేవుడు, రాజుల రాజు, రక్షకుడు, లోకరక్షకుడు భయంకరమైన శ్రమలు అనుభవించి మరణించబోతున్నారమ్మా. అది నువ్వు చూడలేవు, చూసి తట్టుకోలేవు. నీ హృదయంలో నుంచి ఖడ్గము బయలుదేరబోతున్నది అని చెప్తున్నాడు. అనగా ఖడ్గము అంటే ఇక్కడ ఒక తెగులు, ఒక మరణము, ఒక అగ్ని, వడగండ్లు. తెగుళ్ళ గురించి మనము విన్నాం అనేక సందర్భాల్లో. పాత నిబంధన గ్రంథంలో, మోషే దినాల్లో, ఐగుప్తు దేశంలో అనేకమైన తెగుళ్ళు, పేలు, బొబ్బలు, గడ్డలు, రకరకాల మిడతలు, దండు, అనేకమైన తెగుళ్ళు మనం చూసాం. నీళ్లు రక్తగా మారడం అటువంటివి చాలా చూసాం.
విన్నా వాక్యంలో చాలాసారి తెగుళ్ళు అని, కానీ ఇప్పుడు కళ్ళారా మనము చూస్తున్నాం. అనేక మంది కూడా అనుభవిస్తున్నారు పాపం. ఇప్పుడు వచ్చినటువంటి తెగులు, కరోనా తెగులు, భయంకరమైనటువంటి చిన్ని క్రిమి, కంటికి కనిపించట్లేదు కానీ అది అనేక మందిని, వేల మందిని, లక్షల మందిని చంపేస్తుంది. కాబట్టి ఇటువంటి చిన్న క్రిమి, కేవలం మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలిగినటువంటి ఇటువంటి చిన్న క్రిమి అనేక మందిని చంపేస్తుంది. ఈ తెగులు గురించి నేనే ఎక్కువగా చెప్పక్కర్లేదు. మీరందరూ ప్రపంచం అంతా కూడా 3 నెలల పైగా 4 నెలల నుంచి చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. ఇంకా ప్రపంచం అయితే, ఇంకా చైనా ఆ ప్రాంతాలు అయితే అక్టోబర్ నుంచి, పోయిన సంవత్సరం 2019 నుంచి కూడా ఇది అనుభవిస్తున్నారు. కాబట్టి సుమారుగా 6 నెలల పైనే ఈ యొక్క తెగులు మనలను బాధిస్తూ ఉంది. నోస్ మాస్కులు పెట్టుకోవాలి, డిస్టెన్స్ పాటించాలి. అబ్బో! కాబట్టి ఖడ్గము అనగా ఒక తెగులు, లేకపోతే ఒక ప్రమాదము, దేశం మీదకి ఒక విపత్తు, ఒక ఉపద్రవము అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏం చేయాలి? దేవుని యొక్క సమాచారంలో ఒక ఖడ్గము మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు బాకా ఊదాలి. ఏం చేయాలి? బాకా ఊదాలి, హెచ్చరించాలి. బాకా ఊదాలి, హెచ్చరించాలి ప్రజలను. ఖడ్గం రాబోతుందని. బాకా అనగానే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా నేను యవన ప్రాయం నుంచి కూడా 17-18 సంవత్సరాల నుంచి కూడా, ఆ రోజుల్లో ఇంత మైక్ సిస్టమ్స్, ఇంత ఫెసిలిటీస్ లేవు. గ్రామాల్లోకి సువార్తకు వెళ్ళేటప్పుడు బాకాలు ఉండేవి. బాకాలు అంకుల్ వాక్యం స్టార్ట్ చేసే లోపు, పాస్టర్ గారు చెప్పే లోపల ఆ బాకాలు కట్టేయడం, బాకాలు ఆన్ చేయడం, ఆ కాంగోస్, బ్యాంగోస్, హార్మోనియం పెట్టుకోవడం, వీధి సువార్తలకు వెళ్ళేటప్పుడు బాకాల్లో చెప్పుకుంటూ ఆ గ్రామాలన్నీ తిరగడం. ఆ రీతిగా దేవుడు చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క పరిచర్యలో వాడుకున్నారు. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అది ఆ రీతిగా ఈ బాకా ఊదాలి, హెచ్చరించాలి. మనుషులను బాకా ఊదాలి, హెచ్చరించాలి. ఇదిగో ప్రమాదం రాబోతుంది అని చెప్పి హెచ్చరించాలి. వారు నీ మాట వినరు, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కూడా మాట వినట్లేదు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎంతవరకు మాట వింటున్నారు. రోడ్డు మీదకి రావద్దు అంటే వచ్చేస్తున్నారు. ఎవరు మాట వినట్లేదు. ఇంకా కూరగాయల షాపులు అయితేనేమి, మార్కెట్స్లో అయితేనేమి, ఇంకా మందు షాపుల్లో అయితే ఇంకా తిరుగులేదు, ఒకరి మీద ఒకరు పడుకొని. అంత ఎందుకు, చర్చెస్లో కూడా ఇంకా ఆశీర్వాదం అవుతుండగానే గుమ్ముగూడి తలుపు దగ్గర ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. చర్చెస్లోనే దేవుని యొక్క సేవకుడు చెప్పినా కూడా, దేవుని మాట చెప్పినా కూడా వినట్లేదు. ఇంకా మామూలు మనుషులు ఏమి వింటారు చెప్పండి. వారు మాట వినినను వినకపోయినను నీవు వారికి ప్రకటించు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో 7వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి వారు మాట వినినను వినకపోయినను నువ్వు పోయి బాకా ఊదు, వారికి పోయి నువ్వు ప్రకటింపవలను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ ప్రకటించడానికి దేవుడు యెహెజ్కేలును ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకు కూడా ఈ కరోనా గురించి మనం చూస్తున్నాం. ఏ రీతిగా మనుషులు మాటలు వినట్లేదో, ఆ దినాల్లో కూడా ఇశ్రాయేల్ ప్రజలు వారు మాట వినరు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి 7వ వచనంలో వారికి భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము అని చెప్తున్నాడు. ఈ సందర్భంగా ఈ యెహెజ్కేలు గురించి చిన్న మాటలు చెప్పాలనుకుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథం యాక్చువల్గా క్రీస్తు పూర్వం 586 నుంచి 591 వరకు ఈ మధ్యకాలంలో నెబుకద్నెజరు రాజుగారు ఈ యొక్క యూదులను చెరగా తీసుకుని పోయి ఆ బబులోనులో బంధించిన దినాల్లో 3 దశలుగా మీలో చాలామందికి తెలుసు, కానీ అనేక మందికి తెలియదు కనుక ఈ విషయాన్ని చెప్తున్నాను. 3 దశలుగా 3 సార్లు వారిని చెరగా తీసుకొని పోవడం జరిగింది. మొదటి దశలో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారు చాలా చిన్నవారు అప్పుడు కూడా.
రెండవ దశలో మరొక 10,000 మందిని యూదులను చెరపట్టుకొని తీసుకొని పోవడం జరిగింది. అందులో చెరలో హెజ్కేలు 15 సంవత్సరాలు సుమారుగా, తను కూడా మంచి టీనేజ్లో ఉన్నటువంటి యవనస్తుడు హెచ్కేలు 2వ ట్రిప్లో వెళ్ళాడు చెరలోకి. మూడోసారిగా వచ్చి మొత్తం దేవాలయాన్నంతటిని కూడా నాశనం చేశారు. అది క్రీస్తు పూర్వం 586 ఆ ప్రాంతంలో అనుకుంటానది. హెచ్కేలు గ్రంథంలో ఏంటంటే చక్కగా అన్నీ కూడా నెలలు, వారాలు, రోజులు, గడియలు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి దాంట్లో చూస్తే మొదటి నుంచి కూడా. కాబట్టి హెజ్కేలు కూడా తన యొక్క పరిచర్యను ఏ రీతిగా ప్రారంభించాడు నెలతో సహా దాంట్లో ఉంది. కాబట్టి 3 దశల్లో ఆలయాన్ని ధ్వంసం చేయడం, చివరి దశలో ఈ యొక్క హెజ్కేలు బంధింపబడినప్పుడు, ఆ 2వ దశలో బంధింపబడేటప్పటికి ఒక యాజకుని యొక్క కుటుంబంలో ఉన్నాడు ఒక యాజకుడు అనగా దహన బలులు అర్పించడం, ప్రజల తరపున బలులు అర్పించడం, ఇవి చేయడం. తర్వాత దేవుడైన యెహోవా హెజ్కేలుని పిలిచి ఒక ప్రమోషన్ ఇవ్వడం చూస్తున్నాం. 2వ వచనం నుంచి చూస్తే 2వ అధ్యాయము హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూస్తే చెప్తున్నాడు, దేవుని ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. ఇశ్రాయేలు యుద్ధకు నిన్ను పంపుతున్నాను. వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులై ఉన్నారు. వారు వినను వినకపోయినను ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు. కాబట్టి మొదట యెహెజ్కేలు యాజకునిగా ఉన్నాడు. తర్వాత ఒక ప్రవక్తగా దేవుడు యెహెజ్కేలును ఆశీర్వదించినట్లుగా మనము చూస్తాం. హెజ్కేలుగా దేవుడు బలపరుస్తాడు అని అర్థం. ఈ సంగతులన్నీ కూడా జరుగుతునేటప్పటికు యూదులందరూ కూడా హెజ్కేలుతో సహా వారు ప్రవాసులుగా ఉన్నారు. ఎక్కడున్నారు? బబులోనులో ప్రవాసులుగా ఉన్నారు కదా. ప్రవాసులు అంటే ప్రవాసాంధ్రులు అంటారు. ఎన్ఆర్ఐస్ అంటారు ఇండియాలో అయితే, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా. ఇప్పుడు మీరందరూ కూడా దుబాయ్లో ప్రవాసులు కదా. కానీ ఈ రకంగా మీరు చెరపట్టుకొని పోలేదు అక్కడికి. మీరు అఫీషియల్గా వెళ్ళారు, ఉద్యోగాల నిమిత్తం అఫీషియల్గా మీరు వెళ్ళారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీరు అక్కడ ప్రవాసులుగా దుబాయ్లో ఉండి దేవునిని ఆరాధిస్తున్నారు సిఎస్ఐ చర్చ్లో. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ప్రవాసులుగా ఆ దినాల్లో వారు పరదేశులుగా బబులోన్లో ఉండడం జరిగింది. ఆ టైంలో దేవుడైన యెహోవా యెహెజ్కేలుని ఎన్నుకొని ఏర్పరచుకొని ఈ యూదులను పునరుద్ధరించుటకు, వారి విశ్వాసంలో వారిని నిలబెట్టడానికి, ఒక సందేశం పంపించడానికి యెహెజ్కేలును ఎన్నుకొనడం జరిగింది. అందుచేతే యాజకుడైన ప్రవక్త అయిన యెహెజ్కేలును ఇప్పుడు ఇంకొక ప్రమోషన్ ఇస్తున్నాడు దేవుడు. నిన్ను ఒక కావలివానిగా నేను చేయబోతున్నాను అని చెప్పి, కావలివానిగా నేను 3వ అధ్యాయము 33వ అధ్యాయము 7వ వచనంలో కావలివానిగా నేను నిన్ను నియమిస్తున్నాను, కావలివాడా అని పిలుస్తున్నాడు హెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయం 7వ వచనంలో. కాబట్టి ప్రియులారా, కావలివాడు, నువ్వు ప్రకటించు, విచారకరమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి, ఈ శిక్ష నుంచి మరలి ఆదరణకరమైన నిరీక్షణ కల్పిస్తానని నీ జనులైన యూదులకు, ఇశ్రాయేలీయులకు నువ్వు చెప్పు. వారి మాట వినరని నాకు తెలుసు. వారి మాట వినినా వినకపోయినా నువ్వు ప్రకటించు. నీవు నా స్థానంలో ఉండి ప్రకటించు. నీవు నా స్థానంలో, దేవుడే యెహోవా చెప్తున్నాడు, నువ్వు నా స్థానంలో ఉండి ప్రకటించు. ఎందుకంటే ఒక పాపి రక్షింపబడుట ఆయనకి ఇష్టం, కానీ నశించిపోవటం ఆయనకి ఇష్టం కాదు. అందుచేతే మరలా నశించిపోయిన వీడలను, యూదులందరినీ, ఇశ్రాయేలులందరినీ కూడా మళ్ళీ పునరుద్ధరించుటకు దేవుడు యెహెజ్కేలుని ఏర్పాటు చేసుకొని, కావలివాడా నీ వెళ్ళు, నా స్థానంలో ఉన్నావు కనుక నువ్వు ప్రకటించు, నువ్వు భయపడకుండా వెళ్ళి నువ్వు ప్రకటించు అని చెప్పడం మనం చూస్తాం యెహెజ్కేలు గ్రంథంలో. కాబట్టి బాకా ఊదకపోతే ఏం జరుగుతుంది? 6వ వచనంలో, 33వ వచనంలో, నీవు బాకా ఊదకపోతే దానివల్ల నిన్ను నేను విచారణ చేస్తాను అని చెప్తున్నాడు. అంతే కదండి. మరి ఈ దినాల్లో మరి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
సంస్థ వారు సరిగ్గా చెప్పలేదు, సరైన ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలే. అదే కదా అమెరికా వాళ్ళు గొడవ పెడుతున్నారు. చైనా కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పి, సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఇది ఇంత కరోనా ఇంత విజృంభించేది కాదు అని చెప్తున్నాడు. కాబట్టి సరైన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేదు కనుక ఇంత అది ప్రబలిపోవడం జరిగింది. ఇన్ టైంలో ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు. ఇన్ టైంలో ఇవ్వాలి. ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు అయితే ఇన్ టైంలో తనకు కనుక ఫస్ట్ ఎయిడ్ అది చేస్తే బ్రతుకుతాడని డాక్టర్స్ చెప్తారు. ఒక గుడ్ అవర్ అని ఉంటుంది, గుడ్ అవర్లో ఆ గుడ్ అవర్లో తగినటువంటి ట్రీట్మెంట్, ఫస్ట్ ఎయిడ్ కానీ ఇంజెక్షన్ కానీ ఇస్తారు. ఇవన్నీ పరిగణనలో తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ యొక్క అంబులెన్సులు పెట్టారు. చాలా బాగున్నాయి కదా. మరి మీకు అందరికీ తెలుసు 1000 పైన అంబులెన్సెస్, దాంట్లో ఫస్ట్ ఎయిడ్ పెడతారు. అంటే మన సీఎం గారి యొక్క మోటివ్ ఏంటంటే, వారి యొక్క ఆ యొక్క విజన్ ఏంటంటే ఈ గుడ్ టైం వారికి పేదలకు అందాలి. యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్కి చేరే లోపల సరైన ఇంజెక్షన్ కానీ సరైన ట్రీట్మెంట్ వారికి ఫస్ట్ ఎయిడ్ జరిగితే వారు అప్పుడు హాస్పిటల్లో సరైన చికిత్స అందుతుంది అని మంచి దర్శనంతో ఆ యొక్క అంబులెన్స్ని అరేంజ్ చేశారు. కాబట్టి ఇన్ టైంలో ఊదాలి బాకా, ఇన్ టైంలో ఊదాలి. బాకా ఊదకపోతే నేను నిన్ను విచారణ చేస్తాను, వినాశనం జరుగుతుందని తన ప్రజలను హెచ్చరించు, నీ ప్రజలను హెచ్చరించు, లేకపోతే నీవు అపరాధి అవుతావు అని చెప్తున్నాడు. ఈ యొక్క సమయంలో మనలను కూడా దేవుడు చెప్తున్నాడు, ప్రతి విశ్వాసి కూడా బాకా ఊదాలి. ప్రతి విశ్వాసి కూడా బాకా ఊదవలసిందే. ప్రతి విశ్వాసి కూడా మనం మాట్లాడకుండా నోరు మూసుకొని ఏదో మన కిందికి అని వండుకోడు. ప్రతి సంఘ కాపరే కాదు, విశ్వాసి కూడా బాకా ఊదాలి. దేవుని రాకడ గురించి చెప్పాలి. నులువెచ్చగా ఉన్నటువంటి సంఘాన్ని బాకా ఊదాలి. ఇదిగో యేసు త్వరలో రాబోతున్నారు, మనం మేలుకోవాలి. రాకడ సూచనలు జరుగుతున్నవి కాబట్టి మనం మేలుకోవాలి అని చెప్పాలి. సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి దేవుడిచ్చిన ఆజ్ఞ. అది ఒకరికి కాదు, పాస్టర్ గారు ఒకరికే కాదు, అందరికీ, విశ్వాసులందరికీ, ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి మనం ప్రకటించాలి. చాలామంది అనుకుంటారు టీవీలో చూసి చాలా సేవ వెళ్ళిపోతుంది అనుకుంటారు, కానీ కాదు. టీవీలో అన్యులు తీసుకుంటారంటే క్రైస్తవుల మీద దాడి జరిగిందా, అక్కడ చర్చ్ కూల్చారా, అదే చూస్తారు, అంతవరకే చూస్తారు. సువార్తను వారు ఎక్కువగా చూడరు. క్రైస్తవులు అక్కడ చర్చ్ కూల్చారు, అక్కడ పాస్టర్ గారిని కొట్టారు, ఇవే ఎక్కువగా వారికి రీచ్ అవుతుంటాయి. సువార్త ఎక్కువగా రీచ్ అవుతుంది. ఎందుకంటే వారికి కనుక సువార్త రీచ్ అయితే వారు ఆగలేరు, వారు ఉండలేరు. వారు వెంటనే దేవుని యొక్క కార్యం వారిలో జరుగుద్ది, అంగీకరిస్తారు. బాగా ప్రబలుతుందంటే ఇంకా సరైనటువంటి సువార్త, అసలైన సువార్త వారికి చేరట్లేదని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మారుమనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విశ్వాసి కూడా మనం బాకా ఊదాలి. సర్వలోకమునకు బాకా ఊదాలి. కాబట్టి సువార్త బాగా మనము చేయాలి. మారుమనసు పొందిన మనం అందరుగా అదే రీతిగా కాపరులు కూడా చక్కగా బోధించేవారుగా ఉండాలి. చక్కగా అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయంలో 24వ వచనంలో మీరు చూస్తే ఎఫెసులో జరిగినటువంటి ఒక మాట, అక్కడ అలెగ్జాంద్రు వాడైన అపోలో గురించి చెప్తున్నాడు. ఆయన ఏంటట, ఉపదేశం పొందింది తర్వాత ఆత్మయందు తీవ్రత కలిగి ఉన్నాడట. ఈ దినాలు ఆత్మయందు తీవ్రత కలగాలి. ఆత్మయందు తీవ్రత కలిగి మనం చెప్పాలి. ఆత్మయందు తీవ్రతతో దేవుని యొక్క సువార్త చేయాలి. ఏదో స్టైల్ అయిపోయింది ఈ దినాల్లో, చాలా స్టైల్ అయిపోయింది. ఫ్యాషన్, లైటింగ్స్, ఫ్లడ్ లైట్స్, షో ఎక్కువ అయిపోయింది. ఆత్మయందు తీవ్రత తగ్గిపోయింది. పూర్వకాలంలో నా చిన్నప్పుడైతే బుడ్డి దీపాలు కూడా పెట్టుకొని, డ్రమ్ము పెట్టుకొని, ఆత్మయందు తీవ్రతతో గ్రామాలు పొలాల్లోంచి నడుచుకొని వెళ్ళి అనేక మంది కాపరులతో నేను వెళ్ళాను అప్పుడు. కాబట్టి ఈ గ్రామాల్లోంచి వెళ్తున్నాడు, ఆ తృప్తి వేరు, ఆ తీవ్రత వేరు. ఈ దినాలంతా ఫ్యాషన్ అయిపోయింది, స్టైల్ అయిపోయింది, అంతా కూడా ప్యాషన్ తగ్గిపోయింది. ఫ్యాషన్ పెరిగిపోయింది, ప్యాషన్ తగ్గిపోయింది, ఆత్మయందు తీవ్రత తగ్గిపోయింది. కాబట్టి అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 24వ వచనంలో ఆత్మయందు తీవ్రత కలిగి వివరంగా బోధించాలి. దేవుని యొక్క వాక్యాన్ని వివరంగా బోధించాలి. ధైర్యంగా ప్రారంభించాలి.
నీకెందుకులే, నేను చెప్పలేను, మోషే వలె నోటి మాంద్యం గలవాడను, నాకెందుకులే ప్రభు అని తప్పించుకోవడం చూడకూడదు. ఒకవేళ నువ్వు అలా భయపడుతుంటే ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది అపోస్తల కార్యం 18:24 తీసి చదవండి మీరు. ధైర్యముగా మాటలాడనారంభించెను అపోల్లో, అలెగ్జాంద్రువాడైన అపోల్లో ఉపదేశం పొందిన తర్వాత తీవ్రత కలిగి ప్రారంభించిన తర్వాత దేవుడు వాడుకున్నాడు. ఈ సమయంలో నిన్ను కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీవు అలా భయపడుతుంటే, దేవుని యొక్క సేవ చేయడానికి, స్వార్థ చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి భయపడుతుంటే ఈరోజే నువ్వు తీర్మానం చేసుకొని నువ్వు ప్రారంభించు, దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సువార్త ప్యాషన్, భారం కలిగి, తీవ్రత కలిగి మనం చెప్పాలి. కాబట్టి ఈ సమయంలో 33వ అధ్యాయంలో 7వ వచనానికి వస్తున్నాను. నేను కావలివానిగా నేను నిన్ను నియమించినాను. ఒక ప్రమోషన్ యాజకుడైన హెజ్కేలుకు ప్రవక్తగా మార్చి ఇప్పుడు కావలివానిగా ఒక కొత్త ప్రమోషన్ ఇస్తున్నాడు. ఈ సమయంలో నీకు కూడా అదే ప్రమోషన్ దేవుడు ఇస్తున్నాడు. నిన్ను కూడా అడుగుతున్నాడు దేవుడు, కావలివానిగా అడుగుతున్నాడు. నిన్ను కావలివానిగా నియమించి నీ కుటుంబానికి నేను కావలివానిగా నియమించి ఉన్నాను. కావలివానిగా నీ కుటుంబమునకు కావలివానిగా ఉంచి ఉన్నాను. నీ యొక్క బంధువులకు నిన్ను కావలివానిగా ఉంచి ఉన్నాను. ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు చెప్తున్నాడు, నీ స్నేహితులకు నిన్ను కావలివానిగా ఉంచి ఉన్నాను. 7వ వచనంలో నీ సంఘమునకు నిన్ను కావలివానిగా ఉంచి ఉన్నాను. సంఘమునకు నిన్ను కావలివానిగా ఉంచి ఉన్నాను. కాపరిని సంఘానికి కావలివానిగా దేవుడు ఉంచాడు. కాబట్టి కాపరి ఒక సంఘానికి కావలివాడు అయినప్పుడు దేవుని యొక్క రెండవ రాకడలో మరి లెక్క అప్పచెప్పాలి కదా. ఇదిగో ఫలానా వారు ప్రభువా, ఇదిగో నాయనా, ఇగో ఇంతమందికి బాప్తీసం ఇచ్చాను. మరి ఆ లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత కాపరికి ఉండేటప్పుడు విశ్వాసులు ఏం చేస్తున్నారు? ఇక్కడ బాప్తీసం తీసుకుంటున్నారు, అక్కడ లైటింగ్ బాగుందని అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ సౌండ్ సిస్టమ్ బాగుందని ఇంకో చర్చికి వెళ్తున్నారు, అక్కడ ఏవేవో పంచి పెడుతున్నారని వేరే చర్చికి వెళ్తున్నారు. ఏది? బాప్తిస్మం ఇచ్చినటువంటి రక్షింపబడిన సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడ ఇలా తిరుగుతుంటే దేవుని యొక్క రాకడలో నిన్ను రక్షించినటువంటి కాపరి దేవుడికి ఏం సమాధానం చెప్తాడు? నీ ఆత్మను గూర్చిన సాక్ష్యం ఎలా చెప్తాడు? నీవెవరి ఆత్మవు? ఈ దినాన్ని నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాలు మనుషులు రక్షింపబడిన చోట ఉండకుండా, వారు ఆత్మ మేలు పొందిన చోట ఉండకుండా సైతానుడు చాలా తెలివిగా అట్రాక్షన్ పెట్టి, సంఘంలో బయట అట్రాక్షన్ కాదు ఇది మళ్ళీ సైతానుడు తెలివిగా బయట అట్రాక్షన్ కాదు, సంఘాల్లోనే అట్రాక్షన్, వేరే అట్రాక్షన్. ఆ లైటింగ్, ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ అవి చూసి ఎక్కడ స్టైల్గా ఉంటే అక్కడ పోతున్నారు. వాక్యం ఎక్కడుందో అక్కడ ఉండట్లేదు. ఎవరు కష్టపడి ప్రయాసపడి ప్రసవేదన పడి ఆత్మను రక్షించుకున్నారో వారి వద్ద నుంచి పోయి వారిని వారి గుండె మీద తన్ని వేరే చోట్లకు తిరుగుతున్నారు. జాగ్రత్త. కాపరి లెక్క చెప్పవలసిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను బాధ పెట్టద్దు. కాబట్టి ఊదాలి. నీ కుటుంబానికి, నీ స్నేహితులకు, నీ సంఘానికి నిన్ను కావలిగా ఉంచి ఉన్నాను. కాబట్టి నువ్వు ప్రకటించు, పాపం నుంచి మరలుకొని దేవుని రక్షణను అంగీకరించాలని వారికి ప్రకటించు. కాబట్టి ఈ దినాల్లో దేవుడు నమ్మకమైనటువంటి కావలి వారిని చూస్తున్నాడు. ఎవరు కాపలా కాస్తారో, ఎవరు కావాలి. కాబట్టి అన్ని జాతుల వారికి మనము ప్రకటించే వారిమై ఉన్నాం. ఏమని ప్రకటిద్దాం? కాబట్టి ఏమని ప్రకటించాలి? మనం చూస్తే హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనంలో మనము చూస్తే అక్కడ రాయబడి ఉంది, అవశ్యముగా నీవు మరణవద్దు అని నువ్వు ప్రకటన చేయాలి. ఇశ్రాయేలుకి దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయిగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకుండి అట్లా ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషం బట్టి మరణమును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. కాబట్టి ఆవశ్యముగా నువ్వు మరణమైపోతావయ్యా బాబు అని చెప్పి నువ్వు ప్రకటన చెయ్యి. అయ్యా నీవు సిగరెట్లు మానుకోకపోతే నువ్వు ఆవశ్యంగా నువ్వు మరణమవుతావు అని చెప్పాలి. నీ వ్యభిచారం విడిచిపెట్టకపోతే అవశ్యంగా నువ్వు మరణమవుతావు. ఇంకా
మనుషులు చేస్తున్నటువంటి అపరాధములు విడిచిపెట్టకపోతే, మోసాలు, జాగ్రత్త క్రియలు, దొంగతనాలు విడిచిపెట్టకపోతే, నువ్వు మానుకోకపోతే నువ్వు అవశ్యంగా నువ్వు మరణమవుతావు అని చెప్పి ప్రకటించాలి. హెచ్చరిక చేయాలి. నువ్వు హెచ్చరిక చెయ్యి అని చెప్తున్నాడు. 3వ వచనంలో హెచ్కేలు 3:18 చెప్తున్నాడు. 17వ వచనంలో, కావలివానిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. వారిని హెచ్చరిక చేయము. ఏమని హెచ్చరిక చేయాలి? ఇంకొన్ని విషయాలు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే హెచ్చరిక 1, దేవుని రాజ్యమునకు వారసులు కారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనము, దేవుని రాజ్యమునకు వారసులు కారు అని హెచ్చరించు. ఎందుకు వారసులు కారు? ఎందుకు దేవుని రాజ్యానికి వారసులు కారు? నేను రక్షింపబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఎందుకు దేవుని రాజ్యానికి వారసులు కాను? చూద్దాం రండి, ఇంకా చదవండి. దాంట్లో ఉంటుంది 6వ అధ్యాయం 9వ వచనం, అన్యాయస్తులు, నువ్వు బాప్తిసం తీసుకున్నా సరే, జారులు, విగ్రహారాధికులు, నువ్వు రక్షణ పొందినా సరే, వ్యభిచారులు, పురుష సంయోగులు, నీవు పరిశుద్ధాత్మను పొందినా సరే, దొంగలు, లోపులు, నువ్వు భాషల్లో మాట్లాడుతున్నా సరే, త్రాగుబోతులు, దూషకులు, నీవెన్ని దాన ధర్మాలు చేసినా సరే, నీవు దేవుని రాజ్యమునకు వారసులు కావు అని హెచ్చరిక చేయాలి. ఈ సమయంలో దేవుడిని హెచ్చరిస్తున్నాడు. ఇటువంటివి ఏమన్నా మనలో ఉంటే సరి చేసుకుందాం, దిద్దుకుందాం. దేవునికి బిడ్డలుగా మరొకసారి తీర్మానం చేసుకుందాం. 2వ హెచ్చరిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం నుంచి చూద్దాం. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు మీరు. మేము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోవడం ఏంటి? చిన్నప్పటి నుంచి మా తాతల దగ్గర నుంచి మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాము, మా 4 fathers యాన్సెస్టర్స్ నుంచి అని అనుకుంటారు చాలామంది. నో, దేవుని రాజ్యం మీరు స్వతంత్రించుకోలేరు. వాయ్? ఎందుకు? చూద్దాం. మీలో భేదములు, విమతములు, అసూయలు, ద్వేషము, మత్సరము, కలహములు, అయ్యో క్రోధము, అంత ఇంత కాదు, ఇవన్నీ ఉంటే మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. సాత్వికత్వం కావాలి. హెచ్చరిక చేయి. 3వ హెచ్చరిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తే, దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావు. నువ్వు హక్కు లేదు నీకు. ఏడో అనుకుంటున్నావు, దేవుని రాజ్యానికి నీకు వెళ్ళడానికి హక్కు లేదు అసలు. ఏంటంటే 5వ వచనం నుంచి చూస్తున్నాను, వ్యభిచారి, అపవిత్రుడు, విగ్రహారాధికుడు అని నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. నిశ్చయముగా నీకు హక్కు లేదు, నువ్వు హక్కుదారుడు కావు. ఇటువంటివి ఉంటే పెద్ద భక్తుల్లాగా చెప్తున్నాడులే, ఈయనేదో పెద్ద భక్తుల్లాగా అనుకుంటున్నారేమో. అలాగని నీ గురించి అనుకోవచ్చు. ఒకవేళ నీవే విషయాలు చెప్తుంటే పెద్ద భక్తుల్లాగా చెప్తున్నాడు అనుకుంటారు చాలామంది. అనుకున్నా కూడా నువ్వు మానద్దు, నువ్వు ప్రకటించు, నువ్వు హెచ్చరిక చెయ్యి. ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయంలో చూస్తే ఒక మాట చూస్తే 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే, ఇశ్రాయేలు వారికి శిక్ష. ఇశ్రాయేలు వారు ఎలా ఉన్నారంటే, వారు పడి లేవడానికి ఇష్టపడట్లేదు, బురద పందివలే. మనుషులు పడి లేవకుందురా అని అడుగుతున్నాడు ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయం 4 నుంచి 7వ వచనం. మనుషులు పడి లేవకుందురా, తిరిగి లేవడానికి ఇష్టం లేదు. అందరికీ శోధనలు వస్తాయి, నాకు వస్తాయి, అందరికీ వస్తాయి. కానీ ఇశ్రాయేలు వారు పడిన స్థితి నుంచి లేవడానికి ఇష్టపడట్లేదు. ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి. ఒక భక్తుడు హిస్కియా ఫ్రాన్సిస్ గారు అన్నారు, ఏమన్నారంటే, ఆయన చెప్పిన మాట నన్ను ఎంతో బలపరిచింది. నా కళ్ళ ముందు నుంచి ఒక స్త్రీ వెళ్ళినప్పుడు నేను ఐ క్లోజ్ మై ఐస్ అన్నారు. ఆ మాట నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఏ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను ఇదే పని చేస్తుంటాను. ఆ మాట విన్న దగ్గర నుంచి కూడా
షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి బట్టల షాప్కి వెళ్ళినా ఇటువంటి పరిస్థితి నాకు ఎదురైనప్పుడు నేను జస్ట్ అలా కళ్ళు మూసుకుంటాను. నాకు చాలా ఆనందిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో, కళ్ళు మూసుకునేటప్పుడు నీ బ్రెయిన్కి నీ హార్ట్కి ఉన్నటువంటి కనెక్షన్ కట్ అయిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటే ఇలా కళ్ళు మూసుకుంటే అంతే, నథింగ్ కెన్ సీన్ కదా, కనిపిస్తుంది కదా, ఈ బ్రెయిన్కి ఉన్న సిగ్నల్ ఆగిపోతుంది. తద్వారా అక్కడి నుంచి హార్ట్కి వచ్చిన సిగ్నల్ ఆగిపోతుంది. అందుచేత ఎప్పుడైతే మూసుకుంటామో ఇంక ఏ శోధన ఉండదు, ఏ భయం ఉండదు. ఆయన చెప్పిన మాట నన్ను చాలా బలపరిచింది. కాబట్టి కళ్ళు మూసుకోవాలి. శోధనలు వస్తాయి, జయించడానికి శక్తిని ఇవ్వాలి. మనం కూడా ప్రయత్నం చేయాలి, దీనిలో నుంచి రావాలి అని ప్రయత్నం చేయాలి. దేవుడు దానంతట తాను ఏమి ఎత్తాడు, మనకి ఇష్టపడితేనే. కాబట్టి ఈ దినాల్లో బోధలు ఎలా ఉన్నాయంటే, మీరు అనైతికంగా జీవించినా పర్వాలేదు, మీ శాశ్వత రక్షణ ఏమీ భంగం కాదు అన్నట్టుగా ఉన్నాయి. ఏమని ప్రకటిద్దాం? ఈ దినాల్లో బోధలు ఎలా ఉన్నాయంటే, మీరు అనైతికంగా మీరు జీవించినా పర్వాలేదు, ఆ శాశ్వతమైన రక్షణ మీకు చెక్కు చెదరదు, మీ రక్షణ అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం కృపకాలంలో ఉన్నాం. ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి. మీరు ఉండలేరు, మీరంతా ఉండాలంటే మీరు ఉండలేరు, ఎవరి వల్ల కాదు. ఇది శాశ్వతమైన రక్షణ, ఇది ఏమైపోదు, మీరు అనైతికంగా జీవించినా పర్వాలేదు అని చాలామంది చెప్పడం మనం చూస్తున్నాం. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒక రూపాయికి ఒక కాయిన్కి రెండు వైపులా, ఒకవైపు బొమ్మ హెడ్ ఉంటుంది, ఒకవైపు టెయిల్ ఉంటుంది కదా. సో నెంబర్ ఒకటి ఉంటుంది కదా. చాలామంది ఒకవైపే చూస్తున్నారు, ఆ హెడ్ వైపే చూస్తున్నారా. అదేంటంటే దేవుని యొక్క ప్రేమ. దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు కృపామయుడు, మన కృపకాలంలో ఉన్నాము, కృప. ఇటువైపు దేవుని యొక్క ఉగ్రతను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని యొక్క ఉగ్రత అంటే ఏంటో యెహోషువ అంటాడు 24వ అధ్యాయంలో 19-20 వచనాల్లో, ఆయనని మీరు సేవింపలేరు. ఎందుకంటే ఆయన రోషము కలిగినటువంటి దేవుడు, ఆయనని మీరు సేవింపలేరు. దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రవర్శిలో బలియాగమైన తర్వాత మనం ఇలా బ్రతికేస్తున్నాం. బిఫోర్ క్రైస్ట్ అయితే చాలా దేవుని ఉగ్రత అలా అని చెప్పి ఈ దినాల్లో కృపను చాలామంది చులకనగా చేస్తున్నారు. కృపను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కృపను చాలా తేలిగ్గా అంచనా వేస్తున్నారు. మీకు తెలుసా, అంచె దినాల్లో చాలామంది సేవకులు, అద్భుతాలు చేసేవాడు, గొప్ప సంఘాలు కట్టినవారు, గొప్ప మహత్కారాలు చేసిన వారి దేవుని దగ్గరికి వస్తే, ప్రభువా నీ పేరు మీద మేము ఇది చేసాము, అన్ని అద్భుతాలు చేసామని చెప్తే, ప్రవచించామని చెప్తే, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఎవరిని విశ్వాసిని కాదు, ప్రవచనాలు చెప్పిన వారిని, అద్భుతాలు చేసిన వారిని, గొప్ప సంఘాలు కట్టిన వాళ్ళు ఏమంటున్నాడు తెలుసా? అక్రమము చేయవర్లారా అంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి నీ రక్షణ ఏమీ చెక్కు చెదరదు, నీవు ఎలా ఉన్నప్పుడు నీ శాశ్వతమైన రక్షణ అనే బోధనలు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొక్క ఉగ్రత ఒకవైపు దేవుని యొక్క ప్రేమ, ఒకవైపు దేవుని యొక్క ఉగ్రత చూసుకోవాలి. సేవకులు లాంటి వారినే దేవుడు ఈ రకంగా ప్రశ్నిస్తున్నాడు, అక్రమం చేయవారు అంటున్నాడు. అందుచేత మనం ఆలోచన చేద్దాం ప్రియులారా, అంచె దినాల్లో ఉన్నాం. ఈ కన్ఫ్యూజన్ నుంచి మనము మేలుకుందాం. మన కృపను నిర్లక్ష్యం చేయొద్దు, కృపను మనం చులకనగా చూడొద్దు. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. హెచ్కేల్ గ్రంథంలో 3వ అధ్యాయంలో 20 చూద్దాం. మనం ప్రకటన చేద్దాం, సరైన ప్రకటన చేద్దాం. హెచ్చరిక చేయకపోతే మనం 3వ అధ్యాయంలో, హెచ్కేల్ గ్రంథం 3వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూసినట్లయితే, మనం ప్రకటన చేయకపోతే, హెచ్చరిక చేయని యెడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవుతాడు. అయితే అతని ప్రాణం విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. ఎందుకంటే నువ్వు సరిగ్గా హెచ్చరించలేదు, సరిగ్గా నువ్వు ప్రకటన చేయలేదు. కాబట్టి మనం సరిగ్గా బాగా ఊదాలి,
సరైన టైంలో ఊదాలి, ఇన్ టైంలో ఊదాలి, సరైన మాటను ఊదాలి, సరైన మాటను తెలియపరచాలి అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. చివరిగా కావలి వానికి ఉండవలసిన లక్షణాలు కొన్ని చూద్దాం, కొన్ని చూసి ముగించుకుందాం. సాధారణంగా కావలి వానికి లోకరీతిగా ఆలోచిస్తే ఏం కావాలండి? మంచి దేహదారుఢ్యము కావాలి, మంచి ధైర్యం కావాలి, ఒక సిస్టమేటిక్ యూనిఫామ్ ఉండాలి, ఒక విజుల్ ఉంటుంది కావలవానికి కదా. కాబట్టి ఆత్మీయంగా మరి కావలవారమైన మనకు ఏం కావాలంటే ఎఫెసీలో మీకు అందరూ తెలిసిందే 6వ అధ్యాయము 14వ వచనంలో 6వ అధ్యాయం 14 నుంచి 17వ వచనం వరకు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సర్వాంగ కవచం ధరించుకోవాలి. మనం సర్వాంగ కవచం ధరించుకోవాలి. మీకు తెలుసు కదా, దాని గురించి నేను వివరించాను, మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు మనం చూస్తే దాంట్లో ఉంటుంది ఏ రీతిగా ఉండాలో లక్షణాలు. నిందారహితుడిగా ఉండాలి. కావలివాడు ఎలా ఉండాలి? నిందారహితుడిగా ఉండాలి. ఏకపత్ని పురుషుడిగా ఉండాలి. స్వస్థబుద్ధిని ఆధారం చేసుకోకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉండాలి. స్వస్థబుద్ధి కలిగి ఉండాలి. స్వస్థత బుద్ధి బాగుండాలి అన్నమాట అర్థం. చాలా మర్యాదస్తుడై ఉండాలి. రంకులు వేయకూడదు, కేకలు వేయకూడదు, మైక్స్ విసురుకోకూడదు, మద్యపానం ఉండకూడదు. ఇది కావలివాడికి ఉన్నటువంటి లక్షణాలు. కాబట్టి ఎలా ఉండాలి? కావలి వారికి ఉండవలసిన లక్షణాలు అవి ఉండకూడదు. ఏముండాలి? సాత్వికుడే ఉండాలి. జగడమాడనివాడు, ధనాపేక్ష లేనివాడు ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ప్రాముఖ్యంగా కొత్తగా చేరినవాడే ఉండకూడదు. ఈ దినాల్లో ఎవరైనా కొత్తగా వస్తే కొంచెం ఏమైనా కారు మీద వచ్చినా ఏం చేసినా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారు, వెంటనే పదవులు ఇచ్చేస్తారు. కొత్త వారికి ఇవ్వకూడదు. చాలా కాలం వారు పరీక్షింపబడాలి. అందులోనే ఉంటుంది. ఇంకా మీరు చదువుకుంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే కొత్తగా చేరిన వారికి వెంటనే, ఎందుకంటే వారు ఆ లోతు దేవుని యొక్క ఆత్మ తీవ్రతలోకి వెళ్లకుండా పరిచర్య బాధ్యతలు అప్పగిస్తే త్వరగా పడిపోతారు. వారు పడిపోయారంటే ఈ లోపల వారిని అందరూ చూస్తారు కదా స్క్రీన్ల మీద అంతా, వారు పడిపోతే వారిని బట్టి 100 మంది పడిపోతారు. కాబట్టి కొత్త వారికి బాధ్యతలు అప్పగించకూడదు. వారు పరీక్షింపబడాలి, గమనించాలి. దేవుని యొక్క ఆత్మ తీవ్రత కలిగి సంపాదించుకున్నారో లేదో, నిజమైన భారం కలిగి ఉన్నారో లేదో వారిని పరీక్షించాలి. కాబట్టి కొత్తవారు ఉండకూడదు. ఆ రీతిగా కావలివానికి ఉండవలసినటువంటి లక్షణాలు కలిగి ఉండాలి మనము. కాబట్టి హెచ్చరించాలి. మనం ఈ లోకంలో మనం ఉండేదంతా కూడా కొద్ది కాలమే. మనం యాత్రికులము. ఈ లోకంలో వేరే చోట నుంచి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 చెప్తున్నట్టుగా మనం యాత్రికులము మాత్రమే, పరదేశులము. వారు కూడా ఇశ్రాయేలులు పరదేశులే, బబులోనులో వారు పరదేశులే. అది వారి ప్రాంతం కాదు. వారిని పునరుద్ధరించడానికి దేవుడైన యెహోవా హెజ్కేల్ని ఎన్నుకొని వారిని విడిపించడానికి దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఆలోచన చేద్దాం. దేవుడు హెచ్చరించమని చెప్తున్నాడు, మనం కూడా హెచ్చరించాలి. ఏమని హెచ్చరించాలి? కాబట్టి ప్రియులారా, కావలివానికి కావాల్సిన లక్షణాలు మనం చూసాం. కావలివాడు. నేను కూడా కొద్ది కాలం పనిచేశాను, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజర్గా పనిచేశాను షిప్ యార్డ్లో, సింగపూర్ బేస్డ్ షిప్ యార్డ్ సెంబవాంగ్. హెచ్ఆర్ మేనేజర్గా ఉంటే నా క్రింద అన్ని డిపార్ట్మెంట్స్ నా అండర్లో ఉంటుంది. అన్నిటి మీద నాకు అధికారం ఉంటుంది. కావలివారి మీద కూడా అధికారం ఉంటుంది. నాకు చెప్పారు, వీరు సెక్యూరిటీ వాళ్ళు రాత్రి నిద్రపోతున్నారండి, సామాన్లు పోతున్నాయి, సముద్రం నుంచి దొంగలు వచ్చి పట్టుకుపోయారు, చాలా కాస్ట్లీ, అన్నీ లక్షల మీద ఉండే సామాన్లు ఇవి పోతున్నాయి అని చెప్తే ఆన్లైన్ ప్రేయర్ అవుతుండగా సడన్గా మధ్యలో కారు పిలిపించుకొని సడన్ ఇన్స్పెక్షన్కి వెళ్ళేవాడిని. అప్పుడు నిద్రపోతున్న వాళ్ళు పట్టుకునేవాడిని. వారు సరిగ్గా కావలా కాయకుండా పడుకుంటుంటే మరి దొంగలు వచ్చి పట్టుకుపోరా సముద్రం మీద
వారిని ఎవరు పట్టుకోలేరు వాళ్ళు. కాబట్టి సరైన కావలివాడిగా ఉండాలి, నిద్రపోయే కావలివాడిగా ఉండకూడదు. దేవుని రాకడ సమీపంగా ఉన్నది. దేవుడు అద్భుతంగా ఆ యొక్క పరిచర్యలు ఉండగా దేవుడు పిలిచి కాంట్రాక్టర్స్తో కాంప్రమైజ్ అయిపోతే ఓళ్ళు లక్షల డబ్బులు, కానీ ఎవరితో కాంప్రమైజ్ ఉన్నంతకాలం చేసినంతకాలం దేవుని యొక్క బిడ్డగా అక్కడ నానుడు ఏంటంటే మా షిప్ యార్డ్లో క్రైస్తవుడైతే చాలు ప్రశాంత్ ఉద్యోగం ఇచ్చేస్తాడు అని చెప్పి డైరెక్టర్స్ వరకు నా గురించి వెళ్ళిపోయింది కంప్లైంట్. క్రైస్తవుడైతే చాలు ఉద్యోగం ఇచ్చేస్తాడు అని. సో చాలామంది దేవుని యొక్క కృపను బట్టి క్రైస్తవ యవనస్తులకు, ఇంజనీర్స్కి, డిప్లొమా హోల్డర్స్కి ఉద్యోగం దేవుడి కృప చూపించాడు అనేక మంది షిప్ యార్డ్లో. దేవుని యొక్క పిలుపు మేరకు 2019 ఫిబ్రవరిలో రాజీనామా చేసి దేవుని యొక్క పరిచర్యకు, సంపూర్ణ పరిచర్యకు రావడం జరిగింది. మంచి కావలివాడిగా ఉండడానికి, ఆత్మయందు తీవ్రత కలిగిన కావలివాడిగా ఉండడానికి దేవుడు నా కృప చూపిస్తున్నారు. ఆ రీతిగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీ అందరితో కూడా దేవుడు చెప్తున్నాడు, మనం ఆ రీతిగా ఉండాలి, ఆత్మయందు తీవ్రత కలిగి సరైన టైంలో సమయంలో బాకా ఊదే సువార్తను అందించి ఆదరణ మాటలు కలిగించి చెప్పే కావలివారిగా ఉండాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సమయంలో మనందరం కూడా ఈ లోకంలోకి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీని మనమును తీసుకొని పోలేము. కాబట్టి అన్న వస్త్రములు కలవారమే తృప్తి పొంది దేవుని యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడతాం. మనం మారుమనసు పొందాం, బాప్తిస్మం పొందాం, సరిపోదు. ఇంకా కొన్ని సిద్ధపరచుకోవాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే ప్రయాణం అంటే టికెట్ కొనుక్కుంటారు, టికెట్ కొనుక్కుంటే సరిపోద్దా? ఎన్ని వస్తువులు సిద్ధపరచుకుంటారు ప్రయాణంలో? ఈ ప్రయాణం కూడా అంతే. ఈ పరలోక ప్రయాణం కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం మనం రక్షణ పొందినంత మాత్రం సరిపోదు. కొన్ని వస్తువులు సిద్ధపరచుకోవాలి. ఆ వస్తువులు ఏంటంటే విశ్వాసము, పరిశుద్ధత. అవే మనం కూడా సిద్ధపరచుకోవాలి. ఈ విశ్వాసము, పరిశుద్ధతను మనం జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఈ వస్తువులను, ఈ రెండు వస్తువులను మనం జాగ్రత్తగా, మన టికెట్తో పాటు, రక్షణ అనే టికెట్తో పాటు ఈ రెండు వస్తువులను మనం జాగ్రత్తగా కాపాడుకొని ఆ దేవుని రాకడ వరకు మనము ఆయన సన్నిధిలో సిద్ధపడ బద్దులమే ఉన్నాము. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. మన పరిస్థితి ఏ రీతిగా ఉన్నదో మనము ఆలోచన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాము. తండ్రి, నా కుటుంబానికి, నా స్నేహితులకు, నా బంధువులకు, నా ఇరుగు పొరుగు వారికి స్వామి, నేను నిజమైన కావలివానిగా ఉండడానికి సహాయం చేయండి. వారి కొరకు ప్రార్థన చేయవారిగా సహాయం చేయండి. మా యొక్క ప్రార్థన గదిలో అనేకమైన స్టిక్కర్స్ ఉంటాయి. చాలామంది ప్రార్థన అవసరాలు అంటించుంటాయి. వారందరి కోసం ప్రార్థన చేసేసరికి 3 గంటలు 4 గంటలు అయిపోతుంది. ఈ స్లిప్స్ అన్నీ, ఈ ప్రార్థన అంశాలన్నీ ఆ గోడకు అంటించి, ఆ డోర్కి అంటించి ప్రార్థన చేస్తుంటాం. నా భార్య నేను కలిపి చేస్తుంటాం. కాబట్టి భారం కలిగి, ఆత్మ తీవ్రత కలిగి, నిజమైన కావలివానిగా, దేవుడు మెచ్చిన కావలివానిగా, హెచ్కేల్లో దేవుడు ఆ తీవ్రత చూసాడు. ఇంకా దేవుడు హెచ్కేల్ని ఎన్నుకున్నాడు. హెచ్కేల్ని ఎన్నుకొని ఇశ్రాయేలుకు ప్రకటించడానికి, ఆయన స్థానంలో ప్రకటించడానికి, ఈ సమయంలో ఆయన స్థానంలో మనలను సువార్తకు ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఎదుగోనైనా హెచ్కేల్ నువ్వు పిలుచుకున్నావు, వాడుకున్నావు తండ్రి. యాజకుడిని హెచ్కేల్ ప్రవక్తగా నువ్వు ప్రమోషన్ ఇచ్చావు, తర్వాత కావలివాడిగా పిలిచావు తండ్రి ప్రభు. ఇదిగోనైనా కావలివాడిగా తండ్రి మేము సరైన బాధ్యతలు హెచ్కేల్ వల్ల నిర్వర్తించడానికి సహాయం చేయండి. ప్రజల మాటలు వినరు. వారు వినినను వినకపోయినను నీ స్వార్థను మాత్రమే ప్రకటించాలి, ప్రకటించబద్దులమే ఉన్నాము. నన్ను నిరాశ చెందకుండా ఎన్ని ఆటంకములు ఎదురైనను తండ్రి ప్రభు నీ స్వార్థ ప్రకటించుటకు మాకు సహాయం చేయండి, నేర్పించండి. ఎవరైనా ఇంకా నువ్వు భయపడుతున్నట్లయితే స్వామిని, ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి, స్వార్థ చెప్పడానికి భయపడుతున్నాడు, ఇప్పుడే వారిని ప్రేరేపించినైనా ఇదిగో ఈ దినం నుంచి వారు ప్రారంభించడానికి సహాయం చేయండి. అపోలో ప్రారంభించినట్టుగా వారు ప్రారంభించటకు సహాయం చేయండి.
సంఘమంతని కూడా దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి స్తుతించి పొందుకుని పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరకుడు, ఈ వాక్యం వినిచిన మీకందరకును, ప్రత్యేకంగా సిఎస్ఐ తెలుగు చర్చ్ దుబాయ్ వారికి నిజమైన దేవుడు మెచ్చిన కావలివారిగా ఉండుటకు సహాయం చేయునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సిఎస్ఐ తెలుగు సంఘ దైవజనులు, పెద్దలు, విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని దయ వలన, మీ అందరి ప్రార్థన వలన నేను, నా కుటుంబం క్షేమకరంగా ఉన్నాం. ప్రియమైన విశ్వాసులారా, మరి ఒక శుక్రవారం ఈ విధంగా ఆయన పరిశుద్ధ సన్నిధిలో కూడి ఆయన స్తుతించడానికి ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనసారా ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజున సంఘారాధనలో పాల్గొన్నటువంటి ప్రారంభ ప్రార్థన నుంచి మరి వాక్య సందేశం వరకు పాల్గొన్న బిడ్డలందరిని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ, మరి యొక్క ఆరాధన మనందరి జీవితాల్లో మనకు ఆశీర్వాదకరంగా, అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రియమైన విశ్వాసులారా, ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతుకున్న మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామను వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, మహోన్నతుడ, మహాకనిక్రమముల దేవ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తుతించబడి దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన వందనాలు. ప్రభా, సర్వాధికారి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ప్రభా, మరి ఒక శుక్రవారం మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన సెలవు దినం కొరకే వందనాలు. సిఎస్ఐ తెలుగు సంఘమును నేను ఈ విధంగా ఆన్లైన్ ఆరాధనలో పాల్గొనడానికి మీరు ప్రేమించి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకే స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఇది నాని కార్యక్రమంలో పొందిన బిడ్డలందరిని బట్టి మీ నామాన్ని మహింపొస్తున్నాను. తండ్రి, తెలుగు సిఎస్ఐ సంఘం కొరకు మీరు ఏర్పాటు చేసిన దైవజనులు అని పాస్టర్ ఆనంద్ జ్యోతి గారిని బట్టి మీ నామాన్ని మహింపొస్తున్నాను ప్రభా. అని చేస్తున్న పరిచర్య అంతట్లో మీకు కాపుదలు ఇవ్వండి. ఇండియాలో స్థలాలు దర్శిస్తున్నప్పుడు నీ కుమారునికి మీ కాపుదలు ఇవ్వమని ప్రతిమాలుకుంటాం తండ్రి. అని పాస్టర్ రత్నం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అని చేస్తున్న పరిచర్య, ఆయా స్థలాల్లో అందిస్తున్న వాక్యం నీ బిడ్డలను బట్టి మీరు మహింపరుస్తూ ప్రభు, తెలుగు సిఎస్ఐ సంఘాన్ని బలపరచడానికి మీరు ఏర్పాటు చేసుకున్న దైవజనులిద్దరిని బట్టి మీరు నామాన్ని మహింపరుస్తున్నాను. అదేవిధంగా దీనిని నన్ను కూడా మీరు ఏర్పాటు చేసుకుని నీ బిడ్డలతో సహవాసం కలిగి ఉండడానికి ఇచ్చిన అవకాశం కొరకే ఉన్నారు. నా విశ్వాసం ద్వారా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా క్రియల ద్వారా నీ బిడ్డలందరినీ బలపరచడానికి ప్రభువా నీ కృపను అనుగ్రహించమని ప్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా సంఘ పెద్దలకు ఉండి ఈ కార్యక్రమాలన్నింటిలో ప్రభావ ముఖ్య పాత్ర వహిస్తున్నాను తండ్రి. దైవజనులు నేను ఆశీర్వాద్ గారి కుటుంబాన్ని బట్టి, అన్న శ్యామి హెస్కేల్ గారి కుటుంబాన్ని బట్టి, సోదరులు బాబు గారిని బట్టి, సోదరి శ్రావణి అని కుటుంబాన్ని బట్టి, ఈ విధంగా ప్రభా ఎవరైతే ప్రయాసపడుతున్నారో ప్రభా ఈ తెలుగు సిఎస్ఐ సంఘం ఈ విధంగా ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళటానికి, అనేక మంది బలపరచబడటానికి నైనా ఎవరైతే ప్రయాసపడుతున్నారో నీ బిడ్డలందరిని బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాను ప్రభా. మీ కాపుదలలో నీ బిడ్డల నుంచి మనం బ్రతిమాలుకున్నాం తండ్రి. గడిచిన వారం అంతలో మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఈ వారంలో అనేక మంది ప్రభావ పుట్టినరోజు చేసుకున్నారు ప్రభు, పెద్దలు, చంటి బిడ్డలు అనేక మంది ప్రభు. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం తెచ్చుకుని మీరు ఇచ్చిన నూతన సంవత్సరం అనే దయాకిరీటిని బట్టి మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభావ వివాహ దినాలు చేస్తున్న బిడ్డలను బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాను ప్రభా. ఇంకా కుటుంబంలో ఆయా విధంగా సంతోషంగా అదిగోతాన్ని మీరు చేసిన మేలును బట్టి సంతోషించిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీ నామాన్ని మహింపరుస్తున్నాను ప్రభా. అదేవిధంగా ప్రభు ఈ వారం అంతట్లో ఎవరైనా దుఃఖంలో ఉంటే నిబిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆప్తులను కోల్పోయినా ఎదుగుతండి, ఎవరైనా అనారోగ్యానికి గురై హాస్పిటల్స్ లో ఉన్న ఈ కోవిడ్-19 పరిస్థితుల వల్ల ఎవరైనా దుఃఖంలో ఉన్నా ప్రభా నిబిడలు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సమస్తానికి ఆధారాలు పూతుడు నీవే ప్రభా. పరిశుద్ధుడు స్తుతించబడి దేవా, మా ప్రతి అపరాధం నుంచి మమ్మల్ని క్షమించి ప్రభా, మాకున్న ప్రతి బలహీనత నుంచి మమ్మల్ని విడుదల చేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నేను అనేక రకరకాల వ్యాధులతో మా బిడ్డలు బాధపడుతున్నారయ్యా. నీ బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. అరికాలు మొదలుకు నడినెత్తి వరకు కొంచెమైనా స్వస్థత లేదు, కానీ ప్రభా నువ్వు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభా. నువ్వు స్వస్థపరచు దేవుడవు, యెహోవా రాఫాగా మా మధ్యన ఉన్న దేవుడవు నాయనా. మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు. నీ బిడ్డలు స్వస్థపరచండి. అదేవిధంగా ఎవరైనా హాస్పిటల్ నుండి నీ బిడ్డలకు విడుదలను పెంచమనుకుంటున్నాం తండ్రి. ఇంకా ఆయా రకాల వేదనలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. వేద సమస్యలను బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోండి. అనేక మంది ప్రభువా పాస్పోర్ట్ సమస్యల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రాముఖ్యంగా ఇది నాయన ప్రభువా
ఈ దినాల్లోనైనా ఈ దుబాయ్ ప్రాంతం వదిలిపెట్టి ఇండియా వెళ్ళాలని ఆశపడుతున్నారు ప్రభా. ఆయన అనేకమైన ఫ్లైట్స్ లేవు ప్రభా, ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేవు, టికెట్లు కూడా ఎంతో ఎక్కువగా ఉన్నాయి ప్రభా. బిడ్డలు అనేక మంది రకరకాల బాధల్లో ఉన్నారయ్యా. ఎవరైతే ప్రభా ఇక్కడ ఉద్యోగాలు లేక ప్రభా, తినడానికి ఆహారం లేకనైనా రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు ప్రభు. నీ బిడ్డలందరినీ మీరు కరుణించమని బ్రతిమాలుకుంటాం తండ్రి. మార్గం సరళం చేయగలిగిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలిగిన దేవుడు, చేసిన దేవుడు ప్రభా. ఎరుకో గోడలను కూల్చిన దేవుడు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా ప్రభా. నీ బిడ్డలందరినీ కరుణించమని బ్రతిమాలుకుంటాం తండ్రి. ఎవరైతే ఇండియా వెళ్ళాలని ఆశపడుతున్నారు ప్రభా, మార్గం సరళం చేసి నీ బిడ్డని ఇండియా పంపించమని బ్రతిమాలుకుంటాం తండ్రి. ఎక్కడన్నా కంపెనీ పరిస్థితులను కూడా మెరుగుపడటానికి సహాయం చేయండి. ఆయా స్థలాల్లోనైనా యజమానులు గృహాలు పనిచేస్తున్న మా సహోదరులందరిని బట్టి మీ నామాన్ని మహింపస్తున్నాను ప్రభా. ఎవరికి కూడా ఈ విధంగా ప్రభా ఇరుకులు ఇబ్బందులు లేకుండా ప్రభా నీ కాపుదలను నిబిడలు మంచమని బ్రతిమాలుకుంటాం తండ్రి. స్వదేశంలో మా కుటుంబాలను జ్ఞాపకం తెచ్చుకోండి, మా బంధువులను తల్లిదండ్రులను జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. మా చంటి బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోండి. అదేవిధంగా ప్రభా విద్యలో ఉన్న చంటి బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ప్రాముఖ్యంగా ఆన్లైన్ ద్వారా క్లాసులు జరుగుతుండగా ప్రభా అనేక మంది బిడ్డలకు ప్రభా తెలివిని జ్ఞానం ఇవ్వమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మరొకసారి ప్రభా మా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో మా ఇండియాలో ప్రభు కరోనా విజృంభిస్తుంది, అనేక మందికి వ్యాధికి గురవుతున్నారు ప్రభు. ఆయన నిబిడలు అనేక మందిని వైపు చూస్తున్నారు ప్రభు. తనకు నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్న దేవుడవు కదా ప్రభు. నిబిడల మరణ ఆలకించి నిబిడల చుట్టూ కంచె వేయండి ప్రభు. మీ పరిశుద్ధమైన రక్తం, మీ పరిశుద్ధమైన అగ్ని ప్రభు నీ బిడ్డల చుట్టూ ఉంచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడ మరొకసారి ప్రభా మా సిఎస్ఐ తెలుగు సంఘమును, విశ్వాసులను, దైవజనులను అందరినీ మీ చేతులను పెడుతూ మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభా అతి శీఘ్రంగా మేమందరం ప్రత్యక్షంగా కూడి నీ పరిశుద్ధ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు కృపను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్న ప్రభా సిఎస్ఐ తెలుగు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభా, మమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న దైవజనులు రెవరెండ్ విక్టర్ ప్రేమ్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తమిళ విశ్వాసులందరిని బట్టి మీ నామాన్ని మహింపస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో విశ్వాసంలో బలపరుస్తున్నారు ప్రభా. ఆ సంఘ కార్యక్రమాలను జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రాముఖ్యంగా ప్రభు శుక్రవారం కాకుండా ఇదిగోదండి వారం మధ్యలో జరుగుతుండగా ప్రభు అనేక మంది అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయమని బ్రతిమాలుకుంటాం తండ్రి. అదేవిధంగా ఆన్లైన్ పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకొని బ్రతిమాలుకుంటాం తండ్రి. మరి ఒకసారి ప్రభు మా సిఎస్ఐ తెలుగు సంఘమును, తమిళ సంఘమును, అదేవిధంగా మా చుట్టూ ఉన్న ఇతర తెలుగు సంఘాలను ప్రభు, ఈ ఐలో ఉన్న ప్రభు ప్రతి తెలుగు సంఘమును, ఇతర సంఘాలను మీ చేతుల్లో పెడతాం. మేమందరం కూడా సిద్ధపడుతున్నామయ్యా. అది దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభు నీ వాక్యం కొరకు, నీ స్థలం కొరకు ప్రభా నీ పరిశుద్ధ మందిరంలో కూడి మేము స్తుతించాలని ఆశతో ప్రభు ఎదురు చూస్తున్నాం. అయ్యా మా హృదయాంతరంగం ఎరిగిన దేవుడు ప్రభు ఒక్కసారి కరుణించి ప్రభా శీఘ్రంగా ప్రభు మీరు మా మార్గం సరళం చేయమని బ్రతిమాలుకున్నాం తండ్రి. మరి ఒకసారి ప్రభా మా విశ్వాసులందరినీ ఆయా అవసరతలో ఉన్న వారిని మీ చేతుల్లోనే పెడుతూ మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి నేను మేము స్తుతించడానికి, మహింపరచడానికి, గణపరచడానికి మీరు కృపను గ్రహించమని ఈ కార్యక్రమం అంతటిని ఈ విధంగా తయారు చేయట్లో ప్రయాసపడుతున్న సహోదరుడు సుధీర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నన్ను అక్కడ ఇండియాలో ఎంతో పరిచర్య ఉన్న నీ కుమారుడు ప్రభు మమ్మల్ని ప్రేమించి సిఎస్ఐ తెలుగు సంఘాన్ని ప్రేమించి ఆయన యూట్యూబ్ కార్యక్రమాన్ని సిద్ధపరుస్తుండగా సోదరులు సుధీర్ చేస్తున్న పరిచర్య అంతటిని బట్టి, ఆ చేసిన పనులన్నింటిని బట్టి మీ నామాన్ని మహింపరుస్తూ నీ బిడ్డను ఆశీర్వదించమని, ఆ చేతి పనిని దీవించమని బ్రతిమాలుకున్నాం తండ్రి. మరి ఒకసారి ప్రభు అన్ని పరిస్థితులను బట్టి మీ నామాన్ని మహింపరుస్తూ మా జీవితాలన్నీ మీ చేతుల్లో పెడుతూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభుని ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకును సదా తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you all. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము